నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదయర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్క్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 2026 నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ. మాంటా తుఫాన్తో తీవ్రంగా నష్టపోయిన రైతులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న సిఐఐ సదస్సు ఏర్పాట్లపై కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమీక్ష. సాయంత్రం నాటికి ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. యువత మంచి ఆలోచనలతో ముందుకు వస్తే వారిని పారిశ్రామికవేత్తలుగా విధించే బాధ్యత తమదని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 170 నియోజకవర్గాల్లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసి లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తామని ఆయన ప్రకటించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదయర్లపాడులో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మరో 17 జిల్లాల్లో 873 కోట్ల వ్యయంతో 868 ఎకరాల్లో అభివృద్ధి చేసిన 49 ఎంఎస్ఎంఈ పార్కులను వర్చువల్ గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. వీటితో పాటు 25,456 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 మెగా పారిశ్రామిక యూనిట్లను కూడా సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. ఈ రోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే. 87 ప్లేసెస్ లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. నేను ఉద్యోగమే కాదు నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను. అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అందరూ మాటలు చెప్తారు. నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు. భిన్నమైన పరిస్థితుల్లో 17 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఎందుకన్నానంటే భిన్నమైన పరిస్థితులని చాలా సమస్యల సుడిగుండంలో నుంచి మేము పనిచేసే పరిస్థితికి వచ్చాం. పెట్టుబడుల కోసం, మన యువత భవిష్యత్తు కోసం కన్న కలలు ఒక్కొక్కటి నిజం అవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది నాకు అనుభవం ఉంది, చేశాం, మళ్ళీ హామీ ఇస్తున్నా. సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ని మళ్ళీ బిల్డప్ చేస్తానని నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. అది ఇప్పటికి కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది. పెట్టుబడులు తెచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం. 20 లక్షల మందికి ఉద్యోగాలంటే చాలామంది అవహేళన చేశారు. ఆ దిశగా ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు నుంచి మీరు చూస్తే ఇప్పటికే చాలా వేసాం, ఫౌండేషన్లు వేసాం, ప్రారంభాలు చేసే పరిస్థితికి వచ్చాం. ఈ వారం అంతా కూడా రాష్ట్రం మొత్తం పెట్టుబడుల వెల్లువ, పండగ వాతావరణంలో ఇనాగరేషన్లో ఫౌండేషన్లు వేసుకుంటున్నాం. ఒకప్పుడు ఏపీ అంటే చీచీ అనేవాళ్ళు, ఇప్పుడు ఏపీ అంటే భలే భలే అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే మీరు చూశారు, రిలయన్స్ మొదలుకొని అందరూ క్యూ కట్టే పరిస్థితికి వచ్చారంటే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నా ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సెప్టెంబర్లో ప్రారంభించిన ఫ్యాక్టరీని ఫిబ్రవరిలో ఇనాగరేషన్ చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వ విధానం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా జీవితంలో మరుపురాని రోజు. చరిత్రలో మళ్ళీ 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను, కానీ 3 సార్లు ఎన్ని పనులు చేశానో అన్ని పనులు రాబోయే 10 సంవత్సరాల్లో చేసే శక్తిని, సామర్థ్యాన్ని భగవంతుడు ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు 50 ఎంఎస్ఎంఈ పార్కులు, కొన్ని ఇనాగరేషన్లు 87 ప్లేసుల్లో చేశాం.
ఇంత మునిపై 55 ఎంఎస్ఎంఈ పార్కుల్ని ప్రారంభించాం. ఇంకొక 70 చేయాలి. జనవరికంతా కూడా 70 కూడా పూర్తవుతాయి. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మాంతా తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన రైతులను మానవత దృక్పథంతో ఆలోచించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా పంట నష్టం అంచనాలను తక్కువగా చూపడం అత్యంత హేమని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి ఆక్షేపించారు. దీనివల్ల సీఎం చంద్రబాబు ఇప్పటికీ తన వ్యవసాయ వ్యతిరేక విధానాలను వదులుకోలేదని స్పష్టమైందని ఆయన తెలిపారు. మాంతా తుఫాన్లో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని, ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తప్పిదం వల్లనే రైతులకు పంటల బీమా పరిహారం రావడం లేదని గుర్తు చేసిన ఆయన ఇన్సూరెన్స్ చేసి ఉంటే ఎంత వచ్చేదో అంత పరిహారం చెల్లించాలని తేల్చి చెప్పారు. మాంతా తుఫాన్ వచ్చింది. సో సైక్లోన్ వచ్చిన దాన్ని మేము ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని నిందించలా. కానీ సైక్లోన్ మూలంగా జరిగిన నష్టం రైతుల్ని కాపాడమని చెప్పే విజ్ఞప్తి చేసింది. సైక్లోన్ బాపట్ల జిల్లా దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా దాకా వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్లోనే 24 జిల్లాల్లో సైక్లోన్ ఎఫెక్ట్ అయ్యింది అని చెప్పి ప్రభుత్వం ఇస్తున్న వ్యవసాయ శాఖ ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది. రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుంచి, ప్రిలిమినరీ అంచనాలు ఇచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాం, దెబ్బతిన్న పంటల అంచనాని తగ్గించే ప్రయత్నం చేయబోతున్నారు. ఇది చాలా అన్యాయం. మీరు ప్రిలిమినరీ రిపోర్ట్లోనే రోడ్లు, రహదారులు ఎక్కువగా దెబ్బతిన్నాయి తప్ప వ్యవసాయం మీద ఇచ్చింది. వ్యవసాయం మీద 870 కోట్లు వ్యవసాయం, మొత్తం వ్యవసాయం, హార్టికల్చరు, సెరికల్చరు, యానిమల్ హస్బెండరీ కలిపి 870 కోట్లు నష్టపోయినట్టు ఇచ్చి 2790 కోట్లు రహదారులు నష్టపోయినాయి అని చెప్పి ఇచ్చారు. మీరే ఒక మంత్రి గారేమో ఆర్టీజీఎస్లో ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు కూర్చుని ఉండటం మూలంగా తుఫాను అది చూసి వెళ్ళిపోయి వరంగల్ జిల్లాలో వర్షం పడింది తప్ప ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి మాట్లాడారు. ఒంగోలులో 25 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇప్పుడు మీకు డేటా ఇస్తాను. అక్టోబర్ నెలలో ఎన్ని జిల్లాల్లో రాష్ట్రంలో మొత్తం లార్జ్ ఎక్సెస్ వర్షం పడిందో ఇస్తాను. ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్లో చాలా క్లియర్ కట్గా టోటల్గా 3,99,000 ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగింది. అది వరి, మొక్కజొన్న, ప్రత్తి, వేరుశెనగ, మినుములు, పెసలు, అట్లాగే కంది, షుగర్ కేన్, టొబాకో అన్నీ కలిపి 3,99,000 ఎకరాల్లో నష్టపోయినట్టుగా ఇచ్చారు. 29 లక్షల ఎకరాలు ఈ తుఫాన్లో వరి పంట మాత్రం సాగు జరిగింది. సో దీంతోపాటు ఈ జిల్లాలోనే మీరే 24 లక్షల జిల్లాలు చెప్పిన దాంట్లోనే మేజర్ జిల్లాల సాగు అంతా కూడా ఒక అనంతపురం సాగు, అసలు అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు ఈ సంవత్సరం అసలు సాగే చాలా తక్కువగా జరిగి దెబ్బతిన్నారు వాళ్ళు. అక్కడ కూడా కేసీ కెనాల్ కింద కూడా వరి పంట దెబ్బతింది. ఇక్కడి నుంచి వరి పంట డ్రాస్టిక్గా దెబ్బతింది. రెండో రోజున ప్రభుత్వ అనుకూల పత్రికల్లోనే ఈ మోంతా తుఫాను మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు, ప్రత్యేకంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు అని చెప్పి అన్ని పత్రికల్లోనూ కూడా వచ్చింది. కానీ ఇక్కడ చాలా క్లియర్గా ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు? ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ఏంటంటే రైతు వ్యతిరేకి అనేది. ఈసారైనా ఆయన కూడా ఇదివరకు 2014 ముందు నేను మారాను, నన్ను నమ్మండి అని ఒక స్లోగన్గా ఇచ్చారు. రైతులు కూడా ఈసారైనా ఆయన మారతాడేమో, రైతులకు ఏమన్నా ఎంతో కొంత చేస్తాడేమో అనే ఆశతో రైతులు ఉన్నారు. ఒక బషీర్బాగ్ దగ్గర విద్యుత్ కోసం రైతులు చేసిన ధర్నాలో కాల్పులు, పశ్చిమ గోదావరి జిల్లా కాల్దరిలో జరిపిన కాల్పులు ఇప్పటికీ కూడా ప్రజలు మర్చిపోలేదు మీ పాలనలో. ఇప్పుడైనా సరే మారి కన్నీరు పెడుతున్న రైతాంగానికి మానవతా దృక్పథంతో న్యాయం చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి రైతులు ఆశించారు. మేము మొట్టమొదటి నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీరు ఫాలో అవ్వకపోతే మేము ఉద్యమం రైతుల వెనకాల నుండి చేయాల్సి వస్తుందని కూడా చెప్తానే ఉన్నాం. కానీ ఎక్కడ కూడా ఫాలో అయిన పరిస్థితి లేదు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను 12వ తేదీ సాయంత్రం నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఉపరాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు హాజరు కానున్న నేపథ్యంలో పక్కా ఏర్పాట్లు చేయాలని ఆయన సమన్వయ కమిటీ సమావేశం సూచించారు. ముఖ్యమంత్రి 12వ తేదీ రాత్రికే నగరానికి చేరుకుని 13న సిఐఐ అధికారులతో సమావేశమవుతారని తెలిపారు.
కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవారికి మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవారు సొంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. మీ బియ్య పిల్లలో ఉన్న మంగళం ఇప్పుడు నా హారతని కళ్ళగొట్టుకోండి. అంతఃస్త్రీల మంగళానే భవంతు, నక్షత్రీల మంగళానే భవంతు, దీనాదాయ మంగళం మంగళం. కొద్దిగా అక్షంలో చేతులు పెట్టుకోండి. పరిమళ పత్రపట్ల పూజై సమర్పయామి. ప్రోమాగ్రే ధూపం పైకి గోవింద గట్టిగా చెప్పాలి. 7:30 ఇప్పుడు కాసేపు ప్రకటనలు.